10 గ్రాములు. ఈ 2035లో అదే 10 గ్రాములు నీకు 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు నీకు. అదే ఇప్పుడు కేజీ సిల్వర్ 1,27,000 ఉంది. 1,27,000 నీకు 2035లో నీకు అదే 80 నుంచి 90 లక్షలు అవుతుంది కేజీ. ఇది ఎవరు చెప్పారంటే మనకి పెద్ద బుక్ రైటర్ ఉంది, ఆథర్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది. అది మీకు అది కూడా మీకు గూగుల్ ఎక్కడైనా దొరుకుతుంది, కావాలంటే చూసి చదువుకోండి. అది ఏంటంటే ఫైనాన్షియల్గా మనం ఎట్లా స్టేబుల్గా ఉండాలి, ఎట్లా సంపాదించాలని దాని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒకసారి ఎవరైనా కావాలని మరి తెలుగులో కూడా ఈ బుక్ మీకు తీసుకొని చదువుకోండి. 200-300 ఉంటుంది. జస్ట్ ఒక రోజు ఒకసారి చదివినా మీకు అర్థమైపోతుంది. దాని నుంచి మన ఫైనాన్షియల్గా ఎట్లా ఉండాలి, డిసిప్లిన్ అంతా మనకి దాంట్లో. సో ఆయన చెప్పి ప్రొజెక్ట్ చేశాడు అన్నమాట, నీకు 2035కి ఇది ఇలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు గోల్డ్ ఎందుకు, ఇప్పుడు నీకు గోల్డ్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిల్వర్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే, ఇప్పుడు వచ్చేదంటే మనకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, నీకు వాడే ఏ ఈవీ వెహికల్ అయినా, ఏ హైడ్రోజన్ వెహికల్ అయినా దానికి కంపల్సరీగా సిల్వర్ కంపల్సరీ కావాలి. సిల్వర్తో పాటు నీకు కాపర్ అండర్ రేటెడ్. ఇప్పుడు కూడా కాపర్ అనేది నార్మల్గా మీకు బయట మార్కెట్లో బాగా, కాపర్ అనేది అండర్ రేటెడ్ మెటల్. అది ఇప్పుడు కాపర్ మీద పెట్టిన రేపటి రోజున ప్రతిది కూడా కాపర్ లేకుండా ఏ ఇంజన్ కానీ ఏ మిషన్ కూడా తయారు కాదు. కాపర్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు తక్కువ ఫ్యూచర్లో అది కూడా పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గుతున్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. కాయిన్స్ కూడా కాపర్ కాయిన్స్ ఉంటాయి. అప్పుడు కూడా కాపర్ కాయిన్స్ ఉన్నాయి. ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కాలు కూడా కాపర్ కాయిన్స్. ఎంతమందితో వాళ్ళందరూ కలిసినట్టుగా కంపెనీ కలిసినట్టు జిఎన్ఏ ఉంది కదా. జిఎన్ఏ కిందనే శుభక్షేత్రంలో మెంటర్స్ ఉన్నారు. మెంటర్స్ ఇప్పుడు హెచ్కేఆర్ ఉన్నాడు, గురు సార్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మెయిన్ శుభక్షేత్రకి కంప్లీట్ గా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే మీకు రన్ అవుతూ ఉంటుంది. ఇక పైన జిఎన్ఏ ఉంటుంది. డిస్కషన్ లో ఏమైనా ఇబ్బంది అంటే చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏముందంటే పైన ఉన్నది జిఎన్ఏ, దాని కింద ఉన్నది ఇది. మీకు ఇక్కడ పైన ప్రాబ్లమ్స్ వస్తేనే నీకు కింద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కింద ప్రాబ్లమ్స్ రానప్పుడు వరకు కింద ప్రాబ్లమ్స్ వచ్చిన పైన ఒకటే ఉంది. పైన 10 మంది లేరు, పైన ఒకటే ఉన్నాడు. పైన జిఎన్ఏ ఒకటే ఉంది. కింద ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని చేసేసి ఇంకోటి పెట్టుకునే ఛాన్స్ ఉంది మనకి. అవును, అర్థమైంది. ప్రీవియస్ తెలుసు. అదే నమ్ముకొని ఇటు వెళ్ళారు, ఇటు వచ్చారు, అదంతా తెలుసు.